క్రేజీ సాంగ్ అండ్ ఇట్ ఈస్ ఎ క్రేజీ కాంబినేషన్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్. ఎందుకంటే గబ్బర్ సింగ్తో బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఈ సినిమాతో నాకు తెలిసి ఇండియా లెవెల్లో హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ఓజీ ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ ఫైట్స్ అవ్వచ్చు, ఆ ఎలివేషన్స్ అవ్వచ్చు ఇంకా జనాల్లో ఉంది. అది మరవక ముందే ఇప్పుడు గబ్బర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ రెండో సాంగ్ని రిలీజ్ చేశారు నిన్న. ఆ సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్లోకి వెళ్ళిపోయింది ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ కూడా అల్టిమేట్గా మిలియన్స్లోకి వ్యూస్ వస్తున్నాయి. డెఫినెట్గా ఈ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వచ్చు, చిరంజీవి గారి సినిమా అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ తిరుగులేదండి. అంటే ఇది మరో బ్లాక్ బస్టర్ అయితే అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అంటే చరిత్ర తిరగరాయిపోతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ ఆల్రెడీ చెప్పారు గబ్బర్ సింగ్ కంటే ఇది ఇంకా 100 రెట్లు బాగుంటుందని. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్గానే యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఎలాగైతే హ్యాట్రిక్ కొట్టారో అంటే ముందు కొన్ని సంవత్సరాల కింద ఇప్పుడు కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్నాయి. అంటే ఈ సినిమా దాకా నెక్స్ట్ వచ్చేసి ఏ సినిమా అయినా పవన్ కళ్యాణ్ నుంచి కానీ చిరంజీవి నుంచి వచ్చి వాళ్ళ స్క్రీన్ మీద నిలబడితే చాలు బ్రదర్, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవలసిందే. అది ఆంధ్ర తెలంగాణలో అంత క్రేజ్ ఉంది మెగా ఫ్యామిలీ. అంటే మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ సూపర్ బ్రదర్. మన దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిషియన్ ఇన్ ఇండియా. సో డెఫినెట్గా ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఇంకొక రేంజ్లో కొట్టబోతున్నారు, ఆల్రెడీ కొట్టారు కూడా. సో కొంతమంది ఏమని క్రియేట్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు ఈయన ఎల్లమ్మ సినిమా ఒకటి తీస్తున్నారు కాబట్టి హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఆ సినిమా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మరి ఈ సినిమాకి మ్యూజిక్ అంతగా ఇవ్వలేరేమో, ఆ సినిమా మీదనే అంత కాన్సన్ట్రేట్ చేస్తారు, సినిమాకి మ్యూజిక్ అంతా నచ్చేలాగా ఇవ్వలేరేమో అని చెప్పేసి కూడా ఆడియన్స్ అనుకుంటున్నారు. ప్రసాద్ గారు ఎల్లమ్మ మూవీలో హీరోగా యాక్ట్ చేయడం ఓకే. యాక్చువల్గా ఒక సినిమాకి మొత్తం ఒక నెల రోజులు కంప్లీట్గా షూట్స్ ఉండవు. యాక్చువల్గా ఎల్లమ్మ సినిమాకి వాళ్ళు కమిట్ అయ్యింది ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఎవ్రీ మంత్కి 10 days షూట్కి వెళ్తానని అగ్రీ అయ్యారు. సో ఆ విధంగా మిగిలిన రిమైనింగ్ 20 days ఉంటాయి అండ్ దే విల్ మేనేజ్. దీనికి సంబంధమే లేదు. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్కి మెగా ఫ్యామిలీకి చాలా ర్యాప్ ఉంది, అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. Life is different life compared to other actors because he likes people and he acts well. So అందువలన he got great craze in India also. So definitely అతని సినిమా కాదు, అతని క్లిప్స్ కాదు, ఏదొచ్చినా అది బ్లాక్ బస్ట్ అవబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రేజ్ ఆంధ్ర తెలంగాణలో ఉంది, ఓజీతో ఇండియా లెవెల్లోకి వెళ్ళింది. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది.